విజనరీ అయినప్పుడు ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కడతాను, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కడతాను, మేము చెప్పినా చెప్తారా? తీరా ఈ అదానీ గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. కరణ్ అదానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ గౌతమ్ అదానీ గారు అబ్బాయి వచ్చాడు, ఆయన మాట్లాడాడు చాలా క్లియర్గా. దీనికి ఎక్కడ బీజం పడిందో, ఏ రకంగా వచ్చిందో ఏంటో అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తొస్తుంది? బికినీ ఫెస్టివల్ పెట్టాలి, లేదా భార్యాభర్తలు కూర్చొని మందు తాగాలి. ఇది మీ విజనరీ. మీరు ఇదే కదా ఆలోచిస్తారు. ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం, మీరు ఆ సముద్ర తీరాన్ని జల్సాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు. దాన్ని మీరు విజనరీగా మీరు చెప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒకటి కాదు, మీ పథకాలు అమ్మఒడి అని మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం, రైతు భరోసా అని మేము పేరు పెడితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్పు, గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకొని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు, ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు. రైతు భరోసా కేంద్రాలను మరి దానికి ఏం పేరు పెట్టారు? రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను వాటికి పేరు మార్చారు. అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు మళ్ళీ చేసుకోవడమో, ఇది తప్పితే కొత్తగా మీరేం చేశారు? చివరికి నిన్నంతా సమావేశం ఎంత అయిన తర్వాత ఆయన మరో గంటన్నర వాయించుంటాడు కదా, అది మాట్లాడినప్పుడు పాపం ఎవరో సోదరులు పాపం ఈ ప్రాంతం మీద అభిమానంతో స్టీల్ ప్లాంట్ కోసం అడిగారు. స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మీద పడిపోయి ఎక్కేస్తావా? సమాధానం కదా అడిగారు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు. ఆయన మీద జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలా, నీ చెవిలో చెప్పాలా? ఎస్, ఇక్కడ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి? మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో ఒకటి చేయబోతున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇది వైట్ ఎలిఫెంట్, దీన్ని అలా పోషించమంటారా? మొదటి నుంచి కూటమి ప్రభుత్వం, గతంలో భారతీయ జనతా పార్టీ కానీ, వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం కానీ, వీళ్ళు ఏంటంటే అప్పుల్ని, ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం, అప్పులనేమో నష్టాల కింద చూపించి, ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి, ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయకపోతే 35-40 సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్? అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక సర్క్యులర్. ఇక నుంచేనట నవంబర్ నుంచి